ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 10వ వచనం. భూ ప్రజలందరూ యెహోవా నామమును పిలువబడి చూసి నీకు భయపడదు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా 11వ వచనం. మరియు యెహోవా నీకు ఇచ్చదని పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగచ్చు. దేవుడిస్తున్న వాగ్దానం నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తానని వాగ్దానం చేస్తాను. దేవుని బిడ్డలారా, సమృద్ధి అయిన మేలు కలగజేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు సియోనులోని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. సమృద్ధి అయిన మేలు నీకు కలగజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ గర్భఫలం విషయంలో నీ భూఫల విషయంలో నీ పశువుల విషయంలో దేవుడు సమృద్ధి అయిన మేలు కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము నీ కాలమందు కురిపించబడటం నీవు చేయు కార్యములను ఆశీర్వదించబడు. ఆకాశమును తన ధననిధి నుంచి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదో కానీ అప్పు చేయవు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు అప్పిచ్చదో కానీ అప్పు చేయవని. నీకు మేలు సమృద్ధిగా కలుగుతుంది దేవుడు వాగ్దానం చేసి. ఈ వాగ్దానం నీకు నీ పిల్లలకు నీ సంతానం నీ పితరు సమస్తమును కలుగుతుంది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడు ప్రభు. యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.